ఐసోటోప్స్ యాక్చువల్గా ఇవి చాలా బేసిక్ కాన్సెప్ట్స్, లోయర్ క్లాసెస్లో వస్తాయి మీకు. ఈవెన్ దో వీ షుడ్ నో అబౌట్ ఐసోటోప్స్. ఇక్కడ ఐసో అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే అమ్మా సేమ్ అని అర్థం. ఐసో అంటే సేమ్, టోప్ అంటే నేను చెప్తాను. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, ఇక్కడ మీకు హైడ్రోజన్స్ కనపడుతున్నాయి కదా, 3 హైడ్రోజన్స్. హైడ్రోజన్ అటామిక్ నంబర్ 1 మనందరికీ తెలుసు. ఇక్కడ 3 హైడ్రోజన్ ఆటమ్స్ కనబడుతున్నాయి, 1 1 1 అని. అక్కడ కింద ఉన్నాయి కదా అవన్నీ కూడా 1 1 1 అని, దాన్ని సబ్స్క్రిప్ట్ అంటాము. అదే పైన ఉంటే ఆ నంబర్స్ దాన్ని సూపర్ స్క్రిప్ట్ అంటాం, అంటే బార్ అంటాం కదా మనం, అలా అనమాట. ఇది ఐసోటోప్. ఐసో అంటే సేమ్, టోప్ అంటే కింద ఉండేవన్నీ కూడా సేమ్ ఉంటాయి. కింద మనం జనరల్గా ఏం రాస్తాము, ఒక ఎలిమెంట్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఆ ఎలిమెంట్లో సబ్స్క్రిప్ట్లో మనము దాని అటామిక్ నంబర్ రాస్తాము. అంటే ఇప్పుడు మనం ఇక్కడ 3 హైడ్రోజన్స్కి కింద 1 1 1 అంటే ఏంటవి, హైడ్రోజన్ యాటమ్స్ యొక్క అటామిక్ నంబర్స్. ఓకే, సో ఇప్పుడు 1 సెకండ్. సేమ్ ఎలిమెంట్ హ్యావ్ ద అటామిక్ నెంబర్. ఓకే, ఎలిమెంట్స్ ఆఫ్ యాటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ ఇవి. నెక్స్ట్ ఫస్ట్ దానికి 1 1 పైన కూడా 1 వచ్చింది, దాన్ని మనం మాస్ నంబర్ అంటాం. కింద రాసేది అటామిక్ నంబర్, పైన రాసేది మాస్ నంబర్. మాస్ నంబర్ అంటే ఏంటి, ఒక యాటంలో న్యూక్లియస్లో ఏమేమి ఉంటాయమ్మా, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఈ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ ఆ మొత్తం నంబర్ని మనం మాస్ నంబర్ అంటాం. సో ఇక్కడ ఫస్ట్ దానికి మాస్ నెంబర్ 1 ఉంది, సెకండ్ రిప్రజెంటేషన్లో 2 వచ్చింది, తర్వాత 3. ఇప్పుడు ఈ హైడ్రోజన్స్ చూసినట్టయితే మీరు అటామిక్ నంబర్స్ సేమ్ ఉన్నాయి, 1 1 1, బట్ వాటి మాస్ నంబర్స్ చేంజ్ అయ్యాయి, 1 2 3 అని. వీటిని ఐసోటోప్స్ అంటాం. ఐసోటోప్స్ అంటే సేమ్ అటామిక్ నంబర్ కలిగి ఉండి మాస్ నంబర్స్ డిఫరెంట్గా ఉంటే వాటిని ఐసోటోప్స్ అంటాం. అంతే, చాలా సింపుల్. అయితే ఇలా మాస్ నెంబర్ ఎందుకు చేంజ్ అవుతుంది అంటే, దాంట్లో న్యూట్రాన్స్ యొక్క నంబర్ చేంజ్ అవ్వడం వల్ల. న్యూట్రాన్స్ నెంబర్స్ వీటి గురించి కమింగ్ కొన్ని మినిట్స్లో మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాము. అయితే ఇక్కడ మీకు బ్రీఫ్గా చెప్తాను నేను. ఫస్ట్ దాంట్లో 1 అండ్ 1 అని ఉంది కదా, మీరు నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని కనుక్కోవాలంటే ఏం చేయాలంటే, మాస్ నంబర్లో నుంచి అటామిక్ నంబర్ను సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే సూపర్ స్క్రిప్ట్లో పైన ఏదైతే ఉందో దాంట్లో నుంచి కింద ఉండేటువంటి నంబర్ను తీసివేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు మీకు నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ తెలుస్తాయి. ఓకే, ఫస్ట్ రిప్రజెంటేషన్లో న్యూట్రాన్స్ ఎన్నో చెప్తారా, 1 - 1, సూపర్ స్క్రిప్ట్ మైనస్ సబ్స్క్రిప్ట్, పైన ఉన్న నంబరు మైనస్ కింద ఉండే నంబర్, అంటే ఆ రెండింటిని సపరేట్ చేయండి, 0. సెకండ్ రిప్రజెంటేషన్లో నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని, 2 - 1 1. థర్డ్ రిప్రజెంటేషన్లో నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 3 - 1, దట్ ఈస్ 2. సో ఇలా మనం నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కనుక్కోవచ్చు. సరే, మరి ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ ఎలా కనుక్కోవచ్చు, చాలా సింపుల్. కింద అన్నిటికీ సేమ్ అటామిక్ నెంబర్ కదా, అటామిక్ నెంబర్ అన్నా నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అన్నా రెండు ఒకటే. యాక్చువల్గా అటామిక్ నెంబర్కి డెఫినేషనే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. చాలామంది ఈ చిన్న చిన్న బేసిక్స్ తెలియవు అనమాట. అటామిక్ నెంబర్ అంటే ఏంటి, అటామిక్ నెంబర్ అంటే ఆ యాటంలో ఉండే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్నే అటామిక్ నెంబర్ అంటాం, అంతే, చాలా సింపుల్. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1 అంటే మీనింగ్ ఏంటి, హైడ్రోజన్లో 1 ప్రోటాన్ ఉంటుంది న్యూక్లియస్లో. అండ్ హీలియం అటామిక్ నెంబర్ 2 అంటే హీలియం యాటంలో 2 ప్రోటాన్స్ ఉంటాయి. లిథియం అటామిక్ నెంబర్ 3 అంటే లిథియం యొక్క న్యూక్లియస్లో 3 ప్రోటాన్స్ ఉంటాయి. ఓకే, సో కింద మీకు 1 1 1 అనే ఆ నంబర్స్ ఉన్నాయి కదా, అవే అటామిక్ నంబర్స్. అటామిక్ నంబర్స్ అన్నా నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అన్నా రెండు ఒకటే మీనింగ్. అండ్ అటామిక్ నెంబర్ ఏమైతే ఉంటుందో ఎలక్ట్రాన్స్ కూడా అన్నీ ఉంటాయి న్యూట్రల్ యాటమ్స్లో. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి 3 ఐసోటోప్స్లో, 3 ఐసోటోప్స్లో మీకు ఎలక్ట్రాన్స్ ఎన్ని, ప్రోటాన్స్ ఎన్ని, న్యూట్రాన్స్ ఎన్ని కనుక్కోవచ్చు కదా. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఏం లేదు, కింద మీకు సబ్స్క్రిప్ట్లో ఏమైతే నంబర్స్ ఉన్నాయో అవే ఎలక్ట్రాన్స్ లేదా ప్రోటాన్స్. మూడిట్లో కూడా ఒక్కొక్క ఎలక్ట్రాన్, ఒక్కొక్క ప్రోటాన్ ఉంటుంది. న్యూట్రాన్ కనుక్కోవాలంటే మాత్రం పైన ఉండేటువంటి సూపర్ స్క్రిప్ట్లో నుంచి సబ్స్క్రిప్ట్ని సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే మాస్ నంబర్లో నుంచి అటామిక్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. దట్స్ ఆల్, వెరీ సింపుల్. సో బట్ డిఫరెంట్ మాస్ నెంబర్స్ ఉంటాయి వీటినే మనం ఐసోటోప్స్ అంటాం. సో వీటి పేర్లు హైడ్రోజన్, డ్యూటీరియం, ట్రిటియం. ఇవి హైడ్రోజన్ యొక్క 3 ఐసోటోప్స్లు, హైడ్రోజన్, డ్యూటీరియం అండ్ ట్రిటియం.
మీకు ఫస్ట్ ఇయర్లో హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అనే చాప్టర్లో డ్యూటీరియం అంటే ఏంటి అనేది మీరు తెలుసుకొని ఉంటారు. అంటే డ్యూటీరియం ఆక్సైడ్ యొక్క యూజెస్ అవన్నీ కూడా నేర్చుకుని ఉంటారు. లాస్ట్ వన్ ఉంది కదా H13, అది హైడ్రోజన్ యొక్క మూడో ఐసోటోపు. దీన్ని ట్రిటియం అంటాము. దాని రేడియో యాక్టివ్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. ఇంతకుముందు డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో హైడ్రోజన్ యొక్క రేడియో యాక్టివ్ ప్రాపర్టీస్ ఉండేటువంటి ఐసోటోప్ ఏది అని అడుగున్నాడు. ట్రిటియం అనమాట, H13 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కార్బన్ యొక్క ఐసోటోప్స్. కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత? 666. 3 ఎలిమెంట్స్ ఇచ్చున్నాడు, 3 రిప్రజెంటేషన్స్ ఇచ్చున్నాడు. అండ్ ఇక్కడ వీటన్నిటికీ సేమ్ అటామిక్ నెంబర్ ఉంది, సేమ్ అటామిక్ నెంబర్. నెక్స్ట్ మాస్ నెంబర్స్ చూద్దాం. 12, 13 అండ్ 14. సో మాస్ నెంబర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా, కాబట్టి ఇవి కూడా ఐసోటోప్స్. ఇవి కార్బన్ యొక్క ఐసోటోప్స్. సో దీంట్లో అన్నిటికీ సేమ్ అటామిక్ నెంబర్ కాబట్టి అటామిక్ నెంబర్ అన్న ప్రోటాన్స్ అన్న ఒకటే కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, దీంట్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి లేదా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయని ఏం చెప్తారు? ప్రోటాన్స్ 6, ఎలక్ట్రాన్స్ కూడా 6. న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయంటే ఎలా చెప్తారు? న్యూట్రాన్స్ అంటే పైన ఉండే నెంబర్లో నుంచి కింద ఉండే నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. 12 - 6 6, 13 - 6 7, 14 - 6 8. అంటే మూడిట్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటాయి. సో ఇవి కార్బన్ యొక్క 3 ఐసోటోప్స్. ఇలా మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఐసోబార్స్. ఐసోబార్స్ అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ తీసుకుని డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఇప్పటి వరకు మనం చెప్పుకున్న 2 ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ ఎగ్జాంపుల్లో 3 హైడ్రోజన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే 3 హైడ్రోజన్ యాటమ్స్ ఉన్నాయి. అండ్ రెండవ ఎగ్జాంపుల్లో 3 కార్బన్ యాటమ్స్ ఉన్నాయి, అంటే అన్నీ కూడా ఒకే కేటగిరీకి సంబంధించినవి. ఇక్కడ మాత్రం 2 డిఫరెంట్ యాటమ్స్ కనబడుతున్నాయి, ఒకటి కార్బన్, ఇంకొక నైట్రోజన్. అంటే ఆటోమేటిక్గా ఐసోబార్స్లో అటామిక్ నంబర్స్ డిఫరెంట్గా ఉంటాయి, రైట్? ఇప్పుడు ఐసో అంటే ఏంటి? సేమ్ అని చెప్పాను. ఐసో అంటే సేమ్. బార్ అంటే పైన ఉండేటువంటి సూపర్ స్క్రిప్ట్. అంటే ఇక్కడ పైన సూపర్ స్క్రిప్ట్ సేమ్ ఉంటుంది. సూపర్ స్క్రిప్ట్ అంటే ఏంటి? మాస్ నంబర్. మాస్ నంబర్ సేమ్గా ఉండే వాటిని ఐసోబార్స్ అంటాం, రైట్? యాటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ బట్ సేమ్ మాస్ నంబర్. చూడండి, ఇక్కడ కార్బన్ అటామిక్ నెంబర్ 6 బట్ మాస్ నెంబర్ 14. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7, మాస్ నెంబర్ 14. సో మాస్ నంబర్స్ సేమ్ ఉన్నాయి ఇక్కడ. సో ఇలాంటి వాటిని ఐసోబార్స్ అంటాం. ఎలిమెంట్స్ హ్యావింగ్ సేమ్ అటామిక్ నెంబర్ elements having different atomic numbers but same mass number are called isobars. Got the point? ఇది ఐసోటోప్స్ అంటే ఐసోబార్స్ అంటే మీరేం లేదు, ఐసో అంటే సేమ్ అని, టోప్ అంటే అటామిక్ నంబర్ సబ్స్క్రిప్ట్, బార్ అంటే సూపర్ స్క్రిప్ట్ మాస్ నెంబర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐసోటోన్స్. ఐసోటోన్స్ అంటే ఏంటి? ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ప్రీవియస్ అంటే చాలా సంవత్సరాల క్రితం వీటి మీద కూడా క్వశ్చన్స్ అడిగేవాడు, బట్ రీసెంట్గా జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్లో వీటి మీద అంతగా క్వశ్చన్స్ ఏం లేవు. బట్ స్టిల్ మనం నేర్చుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు జరిగేటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ కాబట్టి ఏ క్వశ్చన్ అయినా సరే ర్యాండమ్గా తీసుకోవచ్చు. ఇక్కడ మనం కాల్షియం అండ్ పొటాషియం 2 ఎలిమెంట్స్ తీసుకున్నాడు. కాల్షియం అటామిక్ నెంబర్ 20, పొటాషియం అటామిక్ నెంబర్ 19. సో వీటి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇవి, వీటి యొక్క అటామిక్ నెంబర్స్ కూడా డిఫరెంట్. మాస్ నెంబర్స్ చూడండి, కాల్షియం మాస్ నెంబర్ 40, పొటాషియం మాస్ నెంబర్ 39. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వీటిలో నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ దాంట్లో నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని? న్యూట్రాన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనము? మాస్ నంబర్లో నుంచి అటామిక్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తాము. మాస్ నెంబర్ ఇక్కడ 40, ఇక్కడ 39. సో ఫస్ట్ దాంట్లో 40 - 20 ఎంత? 20 కదా. అలానే 39 - 19, 39 - 19 అన్నా సరే 20నే. సో రెండిట్లో సేమ్ నెంబర్ వస్తుంది కాబట్టి మాస్ నంబర్స్ సేమ్గా ఉండే వాటిని నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ సేమ్గా ఉంటే వాటిని మనం ఐసోటోన్స్ అంటాం. ఓకే, ఐసోబార్స్, ఐసోటోప్స్, ఐసోబార్స్, ఐసోటోన్స్. ఐసోటోప్స్ అంటే సేమ్ అటామిక్ నెంబర్, డిఫరెంట్ మాస్ నెంబర్స్. ఐసోబార్స్ అంటే డిఫరెంట్ అటామిక్ నెంబర్స్, సేమ్ మాస్ నెంబర్. ఐసోటోన్స్ అటామిక్ నెంబర్స్ డిఫరెంట్, మాస్ నెంబర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, బట్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ మాత్రం సేమ్గా ఉంటాయి. ఇలాంటి వాటిని మనం ఐసోటోన్స్ అంటాం. ఓకే, గాట్ ద పాయింట్? నెక్స్ట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ మీకు
మీరు కూడా ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది. క్వశ్చన్ చూసి ఆన్సర్ని మీరు చెప్పగలిగితే ఫాస్ట్గా, లేదంటే నేను చెప్తాను. చూడండి, నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ఏ రేడియో యాక్టివ్ ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్. హైడ్రోజన్కి సంబంధించిన రేడియో యాక్టివ్ ఐసోటోప్ ఏది? H13. ఇందాక చెప్పుకున్నాం మనం. ఈ H13లో నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని? మైక్ ఆన్ చేసుకొని మీరు ఫటాని ఆన్సర్ చెప్పేసేయచ్చు. H13 న్యూట్రాన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? మాస్ నంబర్ మైనస్ అటామిక్ నంబర్. పైన ఉండేటువంటి నంబరు మైనస్ కింద ఉండేటువంటి నంబర్. H13 అంటున్నా, 3 మైనస్ 1 2. ఓకే, ఇంటరాక్ట్ అవుతూ ఉండండి. సో ట్రిటియం అంటాం దాన్ని, H13. ఇది రేడియో యాక్టివ్ ఐసోటోప్. అలానే సెకండ్ క్వశ్చన్ చూడండి. ద ఐసోటోప్ ఆఫ్ న్యూట్రల్ యాటమ్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ డిఫర్ ఇన్. ఐసోటోప్స్లో డిఫరెంట్గా ఉండేవి ఏంటమ్మా? ఐసోటోప్ అంటే ఏవి డిఫరెంట్గా ఉంటాయి, ఏవి సేమ్గా ఉంటాయి? ఐసోటోప్. టోప్ అంటే ఏంటి? కింద ఉండేది టోప్ అంటాం. బార్ అంటే పైన ఉండేది. కింద ఉండే వాటిని అటామిక్ నంబర్స్ కదా. ఐసో అంటే సేమ్ కదా. ఐసోటోప్స్లో అటామిక్ నంబర్ సేమ్ ఉంటుంది. మరి మాస్ నంబర్ డిఫరెంట్. సో మాస్ నంబర్ డిఫరెంట్గా ఉండే వాటిని ఐసోటోప్స్ అంటాం. గాట్ ద పాయింట్? ఐసోటోప్స్ హ్యావ్ సేమ్ అటామిక్ నంబర్ బట్ డిఫరెంట్ మాస్ నంబర్స్. నెక్స్ట్, నైట్రైడ్ అయాన్. ఇది ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్. ఎంసెట్లో అడుగున్నాడు, అంటే ఈఏపీ సెట్లో అడుగున్నాడు, ఐఐటి, నీట్, చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. నైట్రైడ్ అయాన్ ఇన్ లిథియం నైట్రైడ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్. లిథియం నైట్రైడ్లో నైట్రైడ్ అయాన్లో ఏమేమి ఉంటాయి? నైట్రైడ్ అయాన్ అంటే అమ్మా N-3 అనమాట. వీటి గురించి మీకు అంతగా ఐడియా ఉండకపోవచ్చు, మీరులో కొంతమందికి తెలుసు కూడా ఉండొచ్చు. N-3 తర్వాత నెక్స్ట్ ఇదే క్లాస్లో మనం చెప్పుకుంటాం. ఫస్ట్ ఎన్ అంటే ఏంటి? నైట్రోజన్ కదా. నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత? అటామిక్ నెంబర్ 7. అటామిక్ నెంబర్ 7 అయినప్పుడు దాంట్లో ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి, ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయి? చెప్పాను కదా ఇందాక, అటామిక్ నెంబర్ అన్నా ప్రోటాన్స్ అన్నా ఒకటే. సో కాబట్టి నైట్రోజన్లో 7 ప్రోటాన్స్ ఉంటాయి, జనరల్గా 7 ఎలక్ట్రాన్స్ ఉండాలి. కానీ నైట్రైడ్ అయాన్ అంటున్నాడు. నైట్రైడ్ అయాన్ అంటే N-3 అనమాట. తర్వాత కూడా మీరు తెలుసుకుంటారు దీని గురించి. N-3. -3 అని ఎప్పుడు రాస్తాం మనము? దానికి 3 ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తే. మామూలుగా నైట్రోజన్లో 7 ఎలక్ట్రాన్స్ 7 ప్రోటాన్స్ ఉంటాయి. నైట్రైడ్ అయాన్ అన్నప్పుడు ఇంకొక 3 ఎలక్ట్రాన్స్ యాడ్ అవుతాయి. అప్పుడు మొత్తం ఎలక్ట్రాన్స్ ఎన్ని, ప్రోటాన్స్ ఎన్ని? ప్రోటాన్స్ ఏం చేంజ్ అవ్వవు కదా. 7 ప్రోటాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ 10. సో 7 ప్రోటాన్స్ 10 ఎలక్ట్రాన్స్. ఫాస్ట్గా చెప్తున్నానా? మీలో ఎవరైనా రెస్పాండ్ అవ్వాలి. ఫాస్ట్ ఉంటే చెప్పండి, కొద్దిగా స్లో చేస్తా. అవే ఎగ్జాంపుల్స్ రిపీటెడ్గా వస్తున్నాయి కాబట్టి మీరు ఆన్సర్ చేయగలరు అనుకుంటున్నా. ఓకే, నైట్రైడ్ అయాన్ అంటే ఇది N-3 అనమాట. దీంట్లో దీని రిప్రజెంటేషన్ N714 ఉంటుంది. టోటల్ ప్రోటాన్స్ 7 ఉంటాయి. ఎలక్ట్రాన్స్ కూడా మామూలుగా నైట్రోజన్లో అయితే 7 ఉంటాయి. బట్ 3 ఎలక్ట్రాన్స్, -3 అంటే 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంటుంది కాబట్టి ఇంకో 3 ఎలక్ట్రాన్స్, 7కి ఇంకో 3 ఎలక్ట్రాన్స్ యాడ్ అవుతాయి అన్నమాట. తర్వాత హోమోజీనియస్ సిస్టమ్ అమాంగ్ ద ఫాలోయింగ్. యాక్చువల్గా మనం హోమోజీనియస్ మిక్చర్స్, హెట్రోజీనియస్ మిక్చర్స్ అని ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. హోమోజీనియస్ మిక్చర్ అంటే ఏంటి? రెండు కలిసినప్పుడు అవి కంప్లీట్గా ఒకదానితో ఒకటి మిక్స్ అయిపోతే దాన్ని హోమోజీనియస్ అంటాం. వీటిలో హోమోజీనియస్ ఏది? స్టార్చ్ సొల్యూషన్. స్టార్చ్ సొల్యూషన్ అంటే వాటర్కి సమ్ పిండి యాడ్ చేస్తాం మనం. పిండి పదార్థాలను స్టార్చ్ అంటాం. వాటర్కి పిండి యాడ్ చేసినప్పుడు సమ్ ఏది రైస్ డఫ్ కానివ్వండి, వీట్ ఫ్లోర్ కానివ్వండి, ఇలాంటివి యాడ్ చేసినప్పుడు అది హోమోజీనియస్గా ఉంటుందా? ఉండదు కదా. సో కాబట్టి ఇది హోమోజీనియస్ కాదు, హెట్రోజీనియస్. శాండ్ ఇన్ వాటర్కి శాండ్ యాడ్ చేస్తే అది మొత్తం మిక్చర్ కంప్లీట్గా ఉంటుందా, అంటే హోమోజీనియస్గా ఉంటుందా? ఉండదు. యూరియా ఇన్ వాటర్. యూరియా అంటే ఎరువు తీసుకోవచ్చు మనం. యూరియాని వాటర్లో యాడ్ చేస్తే అది కంప్లీట్గా మిక్స్ అయిపోతుంది. సో ఒక హోమోజీనియస్ మిక్చర్ అనేది ఫామ్ అవుతుంది. సో థర్డ్ వన్ ఇస్ అ హోమోజీనియస్ మిక్చర్. నెక్స్ట్, వాట్ ఆర్ న్యూక్లియాన్స్? న్యూక్లియాన్స్ అని వేటిని అంటాము?
ఒక యాటంలో మనకు 3 ఫండమెంటల్ పార్టికల్స్ ఉంటాయి. యాటంలో ఏమేమి ఉంటాయమ్మా? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. వీటిల్లో ఈ న్యూక్లియస్లో ఉండేవేంటి? ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. న్యూక్లియస్లో ఉండే వాటిని ఏమంటాము? న్యూక్లియాన్స్ అంటాము. న్యూక్లియస్లో ఉండే వాటిని న్యూక్లియాన్స్ అంటాం. నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను మీకు. మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియన్స్. అలానే న్యూక్లియస్లో ఉండే వాటిని న్యూక్లియాన్స్. న్యూక్లియస్లో ఉండేవేంటి? ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఓకే, రైట్. ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ present in the nucleus. The number of fundamental particles present in lithium 3-7. ఫండమెంటల్ పార్టికల్స్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఈ లిథియం 3-7లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి, ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయి? మా ఈ రిప్రజెంటేషన్లో మీకు కింద 3 కనబడుతుంది కదా. ఈ 3 అనేది ఏంటి? అటామిక్ నెంబర్ కదా. పైన ఉండేది మాస్ నెంబర్ కదా. అటామిక్ నెంబర్ అన్నా ప్రోటాన్స్ అన్నా ఒకటే కదా. సో కాబట్టి ప్రోటాన్స్ 3 ఉంటాయి. ప్రోటాన్స్ 3, ఎలక్ట్రాన్స్ కూడా, ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయి, ఎలక్ట్రాన్స్ కూడా అన్నీ ఉంటాయి. న్యూట్రల్ ఆటమ్ కాబట్టి ఇది. సో 3 ఎలక్ట్రాన్స్, 3 ప్రోటాన్స్. అండ్ న్యూట్రాన్స్ ఎన్ని చెప్పండి? న్యూట్రాన్స్ ఎన్ని ఉంటాయి దీంట్లో? న్యూట్రాన్స్ ఎలా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? న్యూట్రాన్స్ 7 మైనస్ 3. వెరీ గుడ్. 7 - 3 అంటే 4. అప్పుడు టోటల్ ఎన్ని అంటే న్యూట్రాన్స్ 4 అని చెప్పారు. ఎలక్ట్రాన్స్ 3 కదా, ప్రోటాన్స్ 3 కదా. అప్పుడు 3 + 3 + 4 టోటల్ 10. ఓకేనా? ఫండమెంటల్ పార్టికల్స్ అంటే మనం ఏం చేయాలి? ఎలక్ట్రాన్స్ కౌంట్ చేయాలి, ప్రోటాన్స్ కౌంట్ చేయాలి, న్యూట్రాన్స్ కూడా కౌంట్ చేయాలి. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ మీకు చాలా ఈజీ. ఇక్కడ చూడండి 3 ఉంది కదా. ఈ 3నే 3 ఎలక్ట్రాన్స్, 3 ప్రోటాన్స్ అలా తీసుకోవాలి మనము. ఒక యాటంలో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి, అన్నీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి న్యూట్రల్ యాటమ్ అయితే. న్యూట్రల్ అనే మాట మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ క్యాటయాన్స్కి, యానయాన్స్కి డిఫరెంట్గా ఉంటాయి. తర్వాత చెప్తాను నేను ఇదే క్లాస్లో. న్యూట్రాన్స్ అన్నప్పుడు 7 - 3 చేస్తాం. వెరీ గుడ్. 10 టోటల్ వచ్చేసి 10. Number of fundamental particles is equal to number of electrons plus protons plus neutrons. ఓకే, ఇది ఒక పార్ట్ కంప్లీట్ అయింది.